నమస్తే వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ ఇన్ డెప్త్. ఇవాల్టి కార్యక్రమం బోనాల పండుగ సందర్భంగా డప్పుల ధరువులు ఆటపాటలతో రేపటి నుంచి ట్విన్ సిటీస్ మారుమోగనుంది. ఆషాఢంలో వచ్చే బోనాల పండుగ షురు అయింది. ఈ ఉత్సవం 1813 సంవత్సరం ఆషాఢ మాసంలో హైదరాబాద్ లో ప్లేగు వ్యాప్తి చేసినప్పుడు మొదలైంది. ప్లేగు వ్యాధి వేలాది మంది ప్రాణాలను తీసింది. ఆ సమయంలో హైదరాబాద్ నుండి ఉజ్జయినికి వెళ్లిన ఒక సైనిక బృందం మహంకాళి దేవాలయంలో ప్రార్థనలు చేసి వ్యాధి నివారణకు వారి నగరానికి ఆమె ఆశీర్వాదం కోసం విన్నవించుకున్నారు. వారి వాగ్దానం ప్రకారం వ్యాధి తగ్గిన తర్వాత వారు సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించారు. ఈ సాంప్రదాయం నుండి బోనాల ఉత్సవం ఆరంభమయ్యింది. అయితే ఇది ఇప్పటి వరకు కూడా ఘనంగా కొనసాగుతోంది. అయితే 2025లో బోనాలు ఉత్సవాలు జూన్ 26 నుంచి జులై 24 వరకు నిర్వహించనున్నారు. అంటే రేపటి నుంచి బోనాల పండుగ మొదలు కానుంది. ఇవి ఆషాఢ మాసంలోని 4 ఆదివారాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ఉత్సవం మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో అనగా మహాకాళి దేవాలయంలో ప్రారంభమవుతుంది. రెండవ ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయంలో జరుగుతుంది. మూడవ ఆదివారం హైదరాబాద్ లోని లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయంలో జరుగుతుంది. చివరి ఆదివారం రోజున బోనాలు ముగిసే సమయంలో ఘట్టం నీటిలో విసర్జన చేస్తారు. ఈ ఉత్సవంలో మహంకాళి వివిధ రూపాలైన మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, డొక్కాలమ్మ మొదలైనవి ఆరాధించబడతాయి. బోనాలు ఉత్సవంలో ముఖ్యమైన భాగం బోనం అందించే విధానం. ఇంటి స్త్రీలు పాలు, బెల్లం, నీటితో వంట చేసిన అరికెను కొత్త గాగల లేదా ఉక్కు పాత్రలో సిద్ధం చేస్తారు. ఈ పాత్రలను పీపేత, పసుపు, కుంకుమతో అలంకరించి మీద ఒక దీపం వెలిగించి మహంకాళి దేవాలయాలకు అర్పిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా స్త్రీలు తమ తలలపై ఈ బోనాలను మోసుకెళ్తారు. దేవతకు సీతాకోక, బంగారు బొమ్మలు, సిరలను అర్పిస్తారు. పోతురాజు మహంకాళి సోదరుడిగా పరిగణించబడతాడు. ఆయన ఉత్సవంలో డ్రమ్స్ కు తాళం పెట్టి నృత్యం చేస్తూ ముందుగా నడిచే సాంప్రదాయం ఉంది. రంగం అనేది మరో ముఖ్యమైన ఆచరణ. ఇందులో ఒక స్త్రీ మహంకాళి ఆత్మను తలలోకి ప్రవేశపెట్టి భవిష్యత్తు ఊహించే సమయంలో భక్తులకు సమాధానాలు ఇస్తుంది. బోనాలు ఒక మతపరమైన ఉత్సవంగా మాత్రమే కాదు, ఇది తెలంగాణ సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఉత్సవంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ఈ సమయంలో స్త్రీలు సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి భక్తిలో పాల్గొంటారు. గ్రామాలు, నగరాలు మామిడాకులు, మరుగుడు పుష్పాలతో అలంకరించబడతాయి. ఇది సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా భక్తులు అనగా చిన్నవన్న రచనలు అర్పిస్తారు. ఇవి సాంప్రదాయ సంస్కృతికి చిహ్నంగా ఉన్నాయి. ఈ ఉత్సవం ద్వారా సమాజంలోని వివిధ వర్గాల మధ్య సహకారం, శాంతి సందేశం వ్యక్తమవుతుంది. 2025లో బోనాలు జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమవుతాయి. జూన్ 29న రెండవ పూజ గోల్కొండ బోనాలు జరుగుతాయి. జులై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీలలో అంటే ఆదివారాల్లో వివిధ దేవాలయాల్లో జరుగుతాయి. జులై 13, 14న సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రధాన బోనాలు రంగం ఆచరణ జరుగుతుంది. జులై 24న ఈ ఉత్సవం ముగుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి స్టూడియోకైతే ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు రావడం జరిగింది. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు బోనాలు అనే ఉత్సవం, ఈ పండగ అసలు ఎప్పుడు మొదలైంది, దాని మూలం ఏంటి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు బోనము అన్నదానికి అర్థం ఏంటి అంటే భోజనము అని అర్థము. అయితే ఈ బోనాల ఉత్సవము
మన ప్రాచుర్యంలోకి వచ్చింది మీరు అన్నట్టుగా 1813లో ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ అంతకు ముందు నుంచే బోనాల సంస్కృతి అనేటటువంటిది మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారమే. అంటే ఈ యొక్క ఆచారము కాకతీయ కాలం నుండి, ఇంకా చెప్పాలి అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా మొదలైనటువంటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆచారం బోనాల ఉత్సవాలు. బోనము అనంటే అర్థము అమ్మవారికి సమర్పించే భోజనము అని అర్థము. ఇవి పవిత్రమైనటువంటి మట్టి కుండ పాత్రల్లో కానీ లేదా ఇత్తడి పాత్రలో కానీ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేటటువంటి విధానాన్నే మనం బోనము అని పిలుచుకుంటాము. అంటే ఈ యొక్క ఉత్సవాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు వస్తాయంటే ఆషాఢ మాసం వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు, గుప్త నవరాత్రులకు మూలాధారము. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా రైతుల పండగగా కూడా, అలాగే ఆ జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి పుట్టింటికి వచ్చేటటువంటి మాసంగా పిలువబడేటటువంటి విధానంగా కూడా ఉన్నటువంటి మాసం ఈ ఆషాఢ మాసము. ఈ ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమై నెల రోజుల పాటుగా ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ ఈ బోనాల ఉత్సవాల పండగ. మీరన్నట్టుగా ఎంతోమంది కోలాటాల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఈ ఆషాఢ మాసంలో ఎండ, వాన, చలి మూడూ కూడా సమాంతరంగా ఉండేటటువంటి కాలము ఆషాఢ మాసం. అందుకే ఎండ సమపాలల్లో ఉంటుంది, వర్షము సమపాలల్లో కురుస్తుంది, చలి కూడా కొద్దిగా వేసేటటువంటి మాసంగా కూడా ఈ ఆషాఢ మాసం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాసంగా పిలువబడుతూ ఉంటుంది. అందుకే ఈ ఆషాఢ మాసంలో బోనాలు అనేటటువంటివి సమర్పించడం ద్వారా ఇవన్నీ కూడా మన యొక్క గ్రామాన్ని, క్షేత్రాన్ని రక్షించడానికి చేసేటటువంటి కైంకర్యాలలో ఈ బోనాలు అనేటటువంటివి ఒకటి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పూర్వ పద్ధతిలో ఏంటి అంటే ఒక గ్రామానికి ప్లేగు వ్యాధులు కానీ, మలేరియా లాంటివి కానివ్వండి, లేదా ఈ మసూచి లాంటివి కానివ్వండి, క్షుద్ర శక్తులు లాంటివి కానీ మన గ్రామంలోకి ప్రవేశించకుండా పూర్వకాలంలో ఏంటంటే గ్రామ దేవతలను ఆరాధించడం వల్ల ఇలాంటివి రాకుండా గ్రామ దేవత రక్షిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో చాలామంది గ్రామ దేవతలను ఆరాధన చేసి ఈ బోనాలు అనేటటువంటివి సమర్పించడం జరుగుతూ ఉన్నటువంటి అంశము. అప్పటి కాలంలో అంటే దాదాపుగా 1813 ప్రాంతంలో 1813 ప్రాంతంలో ఇవి మన తెలంగాణలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సంఘటన. మన 20 సిటీస్లో రెండు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఇవి రెండుగా ఉన్నప్పుడు 1903 ప్రాంతంలో ఈ యొక్క మన యొక్క హైదరాబాద్ పట్టణానికి ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి రావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల ఆ ప్లేగు వ్యాధిని అంతటినీ కూడా అమ్మవారు సమాంతరంగా నాశనం చేసింది అని కూడా మనకు ప్రసిద్ధి చెందినటువంటి విషయంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క బోనాల ఉత్సవాలు అనేటటువంటి ఎందుకు జరుపుకోవాలి అంటే గనక మన యొక్క ఆరోగ్యానికి అనుసరించి, అలాగే గ్రామము, మనం ఉన్నటువంటి క్షేత్రము సుభిక్షంగా ఉండడానికి, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి ఈ బోనాల ఉత్సవాలు ప్రధానంగా చేసేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అని చెప్పొచ్చమ్మా. కరెక్ట్ గురుగారు, మీరు అన్నట్టుగా ప్లేగు సంబంధిత వ్యాధి ఏదైతే ఉందో దానికి సంబంధించినప్పుడే ఇవనేది మొదలయ్యాయి. అంటే అప్పటికి డాక్టర్స్ ఇలాంటివి అంటే ఈ ఆధునిక పరికరాలు లేనటువంటి సమయంలోనే అమ్మవారిని పూజించుకొని ఈ రకమైనటువంటి అంటువ్యాధులను కూడా దూరం చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన యొక్క హైందవ ధర్మం చాలా గొప్పనైన. అంటే మనకు ఏ ఆధునిక టెక్నాలజీ లేనటువంటి సమయంలోనే కేవలం అమ్మా అన్నంత మాత్రము చేత మన యొక్క వ్యాధులన్నీ నశింపజేసేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి దేవతలు గ్రామ దేవతలమ్మ. గ్రామ దేవతలను ఎప్పుడు మరుస్తామో కరువు కాటకాలు వస్తాయి. గ్రామ దేవతను ఎప్పుడైతే పూజించడం మర్చిపోతామో ఇలాంటి అంటువ్యాధులు సోకుతాయి. ఇది ఒక నిదర్శనము. అంటే ఎప్పుడైతే తల్లిని బిడ్డ మర్చిపోవడం మొదలవుతుందో ఆ కుటుంబంలో అనేక గొడవలు మొదలవుతాయి. అలాగే ఒక మానవుడు తల్లిని మర్చిపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయి. తల్లి ఎప్పుడైనా ప్రేమిస్తే శాంతమూర్తిగా మనల్ని అల్లారు ముద్దగా పెంచుకుంటుంది. అలాగే తల్లికి కోపం వస్తే దండిస్తుంది. అదే తీవ్రమైనటువంటి కోపం వస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. అందుకే ప్రకృతిలో వచ్చినటువంటి సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తాయంటే మనము ఎన్ని అనర్థాలు చేస్తున్నామో అవన్నీ భరించలేనటువంటి తత్వం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. అందుకే బోనాల ఉత్సవాలు మన క్షేత్రాన్ని, గ్రామాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని రక్షించేటటువంటి ఉత్సవాలు
ఉత్సవంగా మన తెలంగాణలో జరుపుకుంటున్నామంటే అది మన యొక్క అదృష్టంగా భావించుకోవాలి. కరెక్ట్ గురుగారు, ఎందుకంటే జులై మాసంలో కూడా మనకి సీజన్ మారుతుంది, వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి మీరు అన్నట్టుగా ముందు నుంచి ఏదైతే వచ్చిందో ఇప్పుడు కూడా మన దానికి ఏదైతే మనము వేప మండలు వాడతాము, పసుపు వాడతాము, వీటన్నిటి వల్ల క్రిములు అనేవి దూరం అవుతాయి. ఇవన్నీ వాడడంలో సైంటిఫిక్ రీజన్స్ ఒకటైతే ఈ యొక్క బోనాల ఉత్సవాలనే పవిత్రమైనటువంటి మట్టి కుండల్లో లేదా ఇత్తడి పాత్రలు ఎప్పుడైతే మనం పవిత్రంగా మడితో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తామో అప్పుడు ఆ అమ్మవారు శాంతింపబడుతుంది. నిజంగా మనం ఒకవేళ అట్లా చేయకపోతే గనక ఎలాంటి కరువు కాటకలు వస్తే రక్తపాతాలు జరుగుతాయి, యుద్ధ వాతావరణాలు మొదలవుతాయి. ఇప్పుడు రాబోయేటటువంటి సంకేతాలన్నీ 2025లో అలాంటి సంఘటనలే జరిగేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఎందుకంటే బాంబు పేలుళ్ళు, యుద్ధ వాతావరణాలు, ఫ్లైట్లు క్రాష్ కావడం, ఇవన్నీ కూడా అనర్థాలు జరుగుతున్నాయంటే నాకు మేబీ తెలిసి అమ్మవారికి ఏదైనా ఆగ్రహం కావచ్చు. చాలామంది అనుకోవచ్చు టెక్నాలజీ ఇష్యూస్ అండి, లేదా వాతావరణం మార్పులండి, లేదు అనంటే అనుకోకుండా జరిగిందండి. అంటే అనుకోకుండా జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి ప్రకృతి వైపరీత్యానికి దారి తీసేసేటువంటి సంఘటన. అవి సైన్స్కి కూడా అందవు. ఎందుకు జరిగిందో అని తెలుసుకునే లోపలనే ఒక యుద్ధం మొదలవుతుంది, ఎందుకని తెలుసుకునే లోపలనే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, ఎందుకని తెలుసుకో లోపలనే బాంబులు పేలుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరిగేటటువంటి సంఘటనలను దీనికి ఆధారంగా చేసుకుని ప్రకృతి విలయతాండవం చేసేటటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి, ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా అల్లకల్లోలం అయిపోయారు. అప్పుడు కూడా చాలా రకాలైనటువంటి వ్యాధులు రావడం జరిగింది. కనుక ఇలాంటి వ్యాధులు రాకుండా, ఇలాంటి ఇబ్బందులు రాకుండా మన గ్రామ దేవతను పూజించుకోవడం వల్ల మనకు విశేషమైనటువంటి లాభము కాదు, పుణ్యము పురుషార్థంతో పాటు క్షేత్రాన్ని రక్షించేటటువంటి దేవతలు. ఎలాగైతే ఒక భారతదేశాన్ని ఒక సైనికుడు బార్డర్లో ఉండి మన భారతదేశాన్ని రక్షిస్తున్నాడో అలాగే యావత్ ప్రపంచాన్ని రక్షించేటటువంటి దేవతలు గ్రామం అవతల ఉండి ఎప్పుడూ కూడా గ్రామంలో ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా రక్షించేటటువంటి దేవతలు మన గ్రామ దేవతలు. అందుకే ఈ బోనాల ఉత్సవాలు చక్కగా వేపాకులతో చక్కగా అమ్మవారి యొక్క కలశాన్ని చేసుకొని దానికి పసుపు కుంకుమలతో అద్ది ఎన్నో రకాలైనటువంటి అలంకరణలు చేసి శివశక్తునులు జోగినులలో మధ్య ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే అది మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేటటువంటి రోజులు. మన తెలంగాణ సంస్కృతిని చూసి ఎంతోమంది బోనాల ఉత్సవాలను జరుపుకోవాలి, ఇలా జరుపుకుంటే మనకు మంచి జరుగుతుంది అని ఒక ఆదర్శంగా నిలిచినటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతిలో జరిగేటటువంటి బోనాల ఉత్సవాలు. ప్రతి ఒక్కరూ బోనాల ఉత్సవాలు జరుపుకోవాలి. మరికొంతమంది కోరికలతో బోనాలు తీస్తారు, మరికొంతమంది పాడి పంటలు పశు సమృద్ధి బాగా ఉండాలని బోనాలు తీస్తారు. ఇది రైతులకు చాలా కీలకమైనటువంటి రోజు. ఆషాఢ మాసం వచ్చిందంటే రైతులు నాట్లు వేసేటటువంటి సమయం. కాబట్టి ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలి. మాకు వేసినటువంటి పంట ఏదైతే ఉందో అది చేతికి చాలా అందుబాటులో ఉండాలి, మాకు అందొచ్చేలా చేయాలి, ఎలాంటి నష్టం జరగకుండా తల్లి మమ్మల్ని కాపాడు అని చెప్పేటటువంటి పండగే బోనాల పండగ అని అర్థమమ్మా. ఓకే గురుగారు, మరి జూన్ 26 నుంచి మొదలవుతుంది అని అంటున్నారు. మరి ప్రత్యేకంగా మొదలైన తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ఎందుకు మనం ప్రారంభిస్తాం? అయితే ఇది జూన్ 26 నుంచి జూలై 24 వరకు కొనసాగేటటువంటి ఉత్సవాలు. అయితే దీనిలో ఉండేటటువంటి ప్రతి నెలలో వచ్చే 4 ఆదివారాలు ప్రత్యేకమైనటు బోనాలు తీయడానికి చాలా అనువైనటు. ఎందుకంటే బోనాలు తీసేటటువంటి సమయంలో చాలామంది ఈ యొక్క బలులను సమర్పించేటటువంటి ఆచారాన్ని చాలామంది అలవాటు ఉన్నటువంటి విధానాలు. ఎందుకంటే ఆదివారం రోజునే చాలామంది ఈ బలులు ఇస్తూ ఉంటారు. అలాగే ఆ బలులు ఇచ్చినటువంటి దాన్ని ప్రసాద రూపకంగా అమ్మవారికి సమర్పించి దాన్నే వండుకొని తినేటటువంటి సాంప్రదాయం ఉండేటటువంటి. మరి గురుగారు ఎందుకు మరి కొంతమంది ఏమంటారంటే ఆ రోజు అమ్మవారికి అంటే పులిహోరను అమ్మవారికి ఏదైనా ఇష్టమైన నైవేద్యము పెట్టాలి కానీ బలి ఇవ్వకూడదు అని కొంతమంది అంటూ ఉంటారు గురుగారు. అంటే దీనికి ఒక కథ ప్రాచుర్యంలో ఉందమ్మా. అంటే ఎవరికైనా తెలుసో తెలీదో తెలీదు. పూర్వకాలంలో ఏంటి అని అంటే గనక ఇవి ఎక్కువగా ఈ గొల్ల వాళ్ళు కుర్మ వాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు బోనాలని. అయితే పూర్వకాలంలో వీళ్ళ యొక్క పద్ధతి ఏంటంటే గొర్రెలు మేకలు ఆవులు ఇవన్నీ కాచుకునేటటువంటి ఆచారం వీళ్ళకు ఉండేటట్టు. అయితే ఒకానొక సందర్భంలో ఈ గొర్రెలు మేకలు ప్రతి ఒక 2-3 రోజులకు చనిపోయేటటువంటి సందర్భం
సందర్భాలు అంటే దానికి కూడా ఏదో రకమైనటువంటి వ్యాధులు రావడం సోకడం జరిగింది. అంటే ఈ యొక్క పశుపక్షాదులతో పాటు ఈ గొర్రెలకు మేకలకు అన్నిటికీ వ్యాధులు రావడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే గనక ఈ యొక్క గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మ, పోచమ్మ మనం పిలుచుకునేటటువంటి పేర్లు ఉంటాయి కదా, అలాంటి ఒక అమ్మవారి యొక్క విగ్రహం తీసుకొని ప్రతిష్ఠించి అమ్మ ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని బయటపారు, ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం అదే ఉండేటటువంటిది. ఎప్పుడైతే వీరు ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారో అప్పటి నుంచి అది ఆ యొక్క ప్లేగు వ్యాధి, ఆ అంటు వ్యాధులు ఏవైతున్నాయో అవన్నీ కూడా సమసిపోయి ఇలాంటి గొర్రెలు మేకలు ఇవన్నీ చనిపోవడం కూడా ఆగిపోయినందుకు అప్పటి నుండి అమ్మవారికి ఏం చేశారంటే, అమ్మ మా యొక్క జీవన ఆధారమైనటువంటి గొర్రెలు మేకలను మాకు రక్షించి మమ్మల్ని కాపాడేవు తల్లి, కాబట్టి ప్రతి ఏడాది ప్రతి ఆదివారం నీకు బలును ఈ యొక్క గొర్రెలు మేకలు మేము బలులుగా సమర్పిస్తాము, కాబట్టి ఈ యొక్క బలులతో నువ్వు శాంతించి రాబోయే సంవత్సర కాలం అంతా మమ్మల్ని రక్షించు అనే ఒక ఆధారంతో ఈ యొక్క బలులు అనేటట్టు సమర్పించడం జరిగింది. అంటే ఎవరైనా ఇవ్వచ్చు అనే విధంగా తీసుకోవచ్చు. అయితే దీంట్లో తప్పకుండా ఇవ్వాలి అనేటటువంటి ఖచ్చితమైనటువంటి నియమం లేదు. కాకపోతే వాళ్ళ యొక్క సాంప్రదాయం, ఎందుకంటే గ్రామ దేవతలు లలితా సహస్రనామాల్లో ఒక శ్లోకం ఉంది, రక్తవర్ణ మాంసనిష్ట గుఢాన్న ప్రీతమానస. అమ్మవారికి రక్త వర్ణము అంటే ఇష్టమని చెప్పడం జరిగింది, కానీ రక్తం అంటే ఇష్టము అనేటటువంటిది ఏ ఆచారంలో చెప్పలేదు. కానీ ఇప్పుడు కులాన్ని తగ్గట్టు ప్రాంతాన్ని తగ్గట్టు ఆచార వ్యవహారాదులు అనేటట్టు కొన్ని నడుస్తుంటాయి. ఏ ఆచారాన్ని తప్పు పట్టడానికి లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, మేము పరమాన్నము లేదంటే దద్దోజనము లేదో పులిహోరనో లేదు అని అంటే కనుక పాయసము ఏదో ఒకటి అమ్మవారికి బోనం రూపంలో సమర్పిస్తాము. మరి కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఏటను అంటే ఈ యొక్క మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి దానినే ప్రసాదంగా భుజించేటటువంటి ఆచారాలు కొన్ని యొక్క కులాలలో లేదా కొన్ని మతాలలో వాళ్ళు సమర్పించినటువంటి విధానాల్లో వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అంటే ఇప్పుడు మా తాతగారు ఏ సాంప్రదాయం పాటించారో మేము అదే సాంప్రదాయాన్ని పాటిస్తాము. వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ పూర్వీకులు ఏ సాంప్రదాయాన్ని పాటించారో అదే సాంప్రదాయాన్ని పాటించడం వాళ్ళ యొక్క జన్మతహగా వస్తూ ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే ఒకవేళ అది ఆపేసామనుకోండి ఏమవుతుంది, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా లేదా ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా అది దీనివల్లే జరిగిందేమో అనేటువంటి సైకలాజిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ పద్ధతి ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరూ చేయాలని లేదు. నిజానికి శాస్త్రంలో ఒక గుమ్మడికాయ కొడితే 1000 మేకలు అంటే 100 మేకలను బలించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని మన ధర్మంలో చెప్పడం జరిగింది. అలాగే ఇవి ఎన్ని గ్రామ దేవతలు, కేవలం మీరు ఎప్పుడైనా గమనించండి, సంవత్సరంలో ఒక ఆషాఢ మాసం మాత్రమే ఈ పద్ధతులు మనం పెట్టుకున్నాం. మిగతా సంవత్సర కాలము ఎవరు కూడా గ్రామ దేవత దగ్గరికి వెళ్ళరు, గ్రామ దేవతల జోలికి వెళ్ళరు, అసలు అక్కడికి వెళదామన్నా కూడా మనసు ఒప్పుకోదు. ఎందుకు అంటే కేవలం ఈ ఆషాఢ మాసంలో సమర్పించేటటువంటి బోనాల ఉత్సవాలు, అందులో ఈ సమర్పించేటటువంటి బలి ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యంగా పరిగణ తీసుకుని. ఇప్పుడు మనుషులు కూడా మాంసం తింటున్నారు, అంతకని చెప్పి వాళ్ళను మనం కించపరచరాదు కదా. అలాగే అమ్మవారికి కూడా భక్తి, ఇప్పుడు భక్త కన్నప్పుడు నాడు శివుడికి మాంసం పెట్టాడు, అందుకని చెప్పి శివుడేమో అపవిత్రుడు కాదు కదా. అమ్మవారికి ఏ రూపకంగా పెట్టినా అమ్మవారి సృష్టిలో అవన్నీ అమ్మవారి యొక్క జీవాలే. కాబట్టి అమ్మవారు బలి ఇవ్వాలి, బలిస్తేనే శాంతంగా ఉంటాననేటటువంటి లేదు. కానీ మనిషి సంతోషపూర్వకంగా ఆనందము సంతోషము అవధులు దాటినప్పుడు ఏదో ఒకటి ఇచ్చేయాలని మనకు ఒక సంకల్పం కుదురుతుంది. అందులో ఉన్నటువంటివి ఈ మేకలు, గొర్రెలు, కోళ్ళు, చాలామంది ఇలాంటివి బలి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది తప్ప ఇందులో ఆశ్చర్యపోవడానికి. ఎందుకంటే పురాతన కాలం నుంచే మనకు బలులు అనేటటువంటివి ఆచార వ్యవహారాదుల్లో సాంప్రదాయాల్లో ఉన్నటువంటివి ఇవన్నీ. కాబట్టి దాంట్లో మనం ఆశ్చర్యపోవడానికి లేదు. వాళ్ళ ఆచారం. ఇప్పుడు కొంతమంది అవే ఇవ్వాలని లేదు, కొంతమంది మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా అంటే ప్రసాదము అన్న రూపకంగా ఇస్తుంటారు. ఇక్కడ బోనం అంటేనే భోజనము అని అర్థము. కొంతమంది భోజనం అనే అమ్మవారికి కళ్ళు కూడా పోస్తూ ఉంటారు, అది కూడా ఆచారంలో ఉంది. అందుకని చెప్పేసి దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే గ్రామ దేవతలు రక్తవర్ణ మాంసనిష్ట గుడాన ప్రేతమానస, రక్తవర్ణంలో ఉన్నది ఏదైనా సరే అమ్మవారికి ప్రసాద రూపకంగా అందిస్తారు. కానీ అది ప్రాచుర్యం ఎలా వచ్చింది, రక్తవర్ణము అని అంటే రక్తమే సమర్పించాలి అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేసింది. కాబట్టి అలాంటిది ఇవ్వాలని రూల్ లేదు. కాబట్టి ఇదే ఇస్తేనే అమ్మవారు శాంతింపబడుతుందని లేదు. కాబట్టి మన భక్తి కొలది ఏది ఇచ్చినా అమ్మవారు సంతోషిస్తుంది. ఓకే గురుగారు, మరి ఈ పర్టికులర్గా మన బోనాలు అనే ఉత్సవంలో ఏదైతే ఉంటుందో పోతురాజు గురించి అయినా సరే, రంగం చెప్పడం గురించి అయినా సరే, సో వీటన్నిటి ప్రాముఖ్యత ఏంటి గురుగారు? అయితే ఈ పోతురాజులు ఇవన్నీ కూడా అనేటటువంటిది ఆచారం ఏంటి అని అంటే గనక అమ్మవారి యొక్క ముందర బలులు ఇచ్చేటటువంటి, అంటే పూర్వకాలంలో ఏంటి అమ్మవారి ముందర బలులు ఇచ్చేటటువంటి ఈ యొక్క సైనికుడు ఉండేటటువంటి అలాంటి విధానంలో పోతురాజులు అనేటటువంటి వాళ్ళు ఏంటి అని అంటే గనక ఏదైతే ఆ బలులు ఇచ్చేటటువంటి విధానాలు అవి పోతురాజులే
దేవుడే ఇవ్వాలి అని శాస్త్రము. అలాగే ఈ ఉత్సవాలలో బోనాలు, పోతురాజులు ఇవన్నీ కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి ఉత్సవాలు. అలాగే ఈ యొక్క విధానంలో ఉన్నటువంటి పద్ధతులు కూడా పూర్వీకులు మనకు పెట్టినటువంటి సాంప్రదాయంలో ఒక భాగంగా దీన్ని చూడాలే తప్ప వేరే కోణంలో చూడాలి. అలాగే జోగిన్లు ఉంటారు. అలాగే ఈ యొక్క జోగిన్లతో పాటు ఎంతో మంది హరిహర రూపం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ రూపాలన్నీ కూడా, అలాగే ఒంటి మీద అమ్మవారు వచ్చిందని కూడా చాలా మంది అమ్మవారికి ఎన్నో కోరికలు చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే బిహైండ్ మన యొక్క మైండ్ పూర్తిగా అమ్మవారి మీద లగ్నం అవుతుందో శరీరం మన కంట్రోల్లో ఉండదు. అలాంటి సమయంలో ఏమవుతుంది అని అంటే కనుక మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. అలాంటి దాని నుంచి వచ్చేటటువంటిదే ఈ పూనకాలు వచ్చాయి అంటూ ఉంటారు, ఈ వ్యక్తి మీద అమ్మవారు వచ్చింది అని అంటూ ఉంటారు. ఇవన్నీ కొంత మట్టుకు వాస్తవాలే, 100% అని కాదు, అది కొంతమందికి వస్తుంది. కానీ దీన్నే ఆధారంగా చేసుకొని చాలామంది మోసం చేసేటటువంటి తత్వాలు కూడా చాలామందికి వచ్చేస్తాయి. నిజంగా ఇలా మోసం తత్వాలు పెరిగిపోయినప్పుడు అసలుగా వచ్చేటటువంటి వారిని కూడా నమ్మడం మనము ఇది అనుమానపడుతూ ఉన్నాము. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం అందరం కూడా. కరెక్టే గురుగారు బోనాల ఉత్సవం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చూశారు కదా, మరి మన తెలంగాణ సాంప్రదాయంలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో. సో వాటి గురించి నేను చెప్పడమే కాకుండా గురుగారు కూడా చాలా క్లియర్గా వివరించారు. మరి రేపటి నుండి అంటే జూన్ 26 నుండి బోనాలు అయితే షురూ అవ్వబోతున్నాయి. అండ్ వచ్చే మొదటి ఆదివారం నుంచే బోనాల ఉత్సవం కూడా ప్రారంభం కాబోతుంది. సో మీరు కూడా కుటుంబ సమేతంగా సంతోషంగా బోనాల పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్తే.